హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా పేరు రోజ్లిన్ ప్రియాంక. నా ఛానల్ నేమ్ వచ్చి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రోజ్ పెటల్స్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇకపోతే ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయ టమాటా. అది కూడా ఈజీ మెథడ్లో బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్ ఈజీగా ఎలా చేసుకోవాలి, అది కూడా టైం లేనప్పుడు 5 minutesలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఈరోజు వంకాయ టమాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి, నేను చాలా తక్కువ కర్రీ వండుతున్నాను, ఒక పూటకే వండుతున్నాను కాబట్టి నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను. అవి ఏంటంటే 2 వంకాయలు, ఒక పెద్ద సైజు టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా ఆనియన్ పీల్ చేసిన తర్వాత ఆనియన్ మీద బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలరు వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, ఆ పెస్టిసైడ్స్ అన్నీ పోయేటట్టుగా కడగాలండి. అది ఎలాగా అంటే యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా కుకింగ్ చేసే ముందు ఒక 1/2 hour బిఫోర్ ఏవైతే వెజిటేబుల్స్లో కర్రీ వండాలనుకుంటానో అవన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసి ఒక 1/2 hour ఉంచేస్తాను. ఆ తర్వాత కడుగుతాను. బట్ ఈరోజు నాకు టైం లేక వెంటనే చేసేయాలి కాబట్టి నేను బాగా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెజిటేబుల్ తీసుకొని బాగా రబ్ చేసి ట్యాప్ కింద పెట్టి బాగా రబ్ చేసి కడుగుతున్నాను. సో దట్ దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ పోయి ఆ పెస్టిసైడ్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అవి కూడా మనకు రావాలి. యాక్చువల్గా ఈ రోజుల్లో చాలామంది ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నారు కదా, నేచురల్గా పండించే వాళ్ళు ఎక్కడో ఉండట్లేదు. సో కాబట్టి మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత హెల్త్కి మంచిది అన్నమాట. ఇక్కడ మీకు చూసుకుంటే నేను ఎంత నీట్గా కడిగానో కనిపిస్తుంది. అంతేకాకుండా వెజిటేబుల్స్ కట్టే చాక్ కూడా నీట్గా కడుక్కోవాలి. అఫ్కోర్స్ ఎప్పటికప్పుడు కడుక్కుంటాము. ఈవెన్ దో ఎప్పటికప్పుడు కడుక్కున్నా సరే మళ్ళీ కడుక్కోవడంలో ఒక గ్లాస్ వాటర్ పోతుంది అంతే. కానీ మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు కాబట్టి కడుక్కుంటే మంచిది. ఇకపోతే వంకాయ టమాటాకి, వంకాయలు మీ అందరికీ తెలిసిందే, వంకాయలు కట్ చేశాక అవి సాల్ట్ వాటర్లో వేయాలి, లేదంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా. అందుకని నేను ఇక్కడ సాల్ట్ వాటర్ కలుపుతున్నాను. అంటే నేను జస్ట్ 2 వంకాయలే తీసుకున్నాను కాబట్టి ఆ 2 వంకాయలకి చిన్న సైజు బౌల్లో వాటర్ అయితే సరిపోతుందని తక్కువ వాటరే కలిపాను. ఆ తర్వాత మనం కట్ చేసేది ఏంటంటే, యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా కుకింగ్ చేసే ముందు వెజిటేబుల్స్ కటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాను. ఎందుకంటే మా మదర్ ఒకసారి నేను కుకింగ్ నేర్చుకున్న కొత్తలో చెప్పారు ఏంటంటే, కూర యొక్క రుచి మనం కట్ చేసే వెజిటేబుల్స్లోనే ఉంటుంది అంటారు అని మా మదర్ ఒకసారి చెప్పారు. నేను దాన్ని చాలా ఫాలో అవుతాను, నేను నమ్ముతాను కూడా. ఎందుకంటే నాకు వెజిటేబుల్ కటింగ్ అన్నది ఒక థెరపీ లాంటిది. కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేని టైంలో కూడా నేను వెజిటేబుల్స్ నీట్గా కట్ చేసుకుని కుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెజిటేబుల్స్ని చిన్నగా కట్ చేసుకుంటే నాకు కుక్ చేయాలన్న మూడు కూడా వచ్చేసి చాలా రుచిగా వండుకుంటాను అన్నమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే వంకాయలు కట్ చేసుకున్నాను. అవి కూడా ప్రజెంట్ ఏంటంటే 5 minutesలో అయిపోయే కర్రీ కాబట్టి మనం వెజిటేబుల్స్ కూడా ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా కట్ చేసేసుకోవాలి కాబట్టి నేను చిన్న ముక్కలు అయితే కొయ్యట్లేదు, అలాగని పెద్ద సైజు ముక్కలు కూడా కొయ్యట్లేదు. ఈ కర్రీకి ఏంటంటే మరీ చిన్న ముక్కలు కోసినా సరే ముక్క కింద తగలదు. సో కాబట్టి నేను ఒక మాదిరి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఈవెన్ దో వంకాయలే కాదు, ఆనియన్ కూడా అంతే. మనం చిన్న ముక్కలు కొయ్యాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి మీడియం సైజు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆనియన్ కూడా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా టమాటాలు కూడా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఇందాక చెప్పే ఇంగ్రీడియంట్స్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు. ఈ కర్రీకి ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో అల్లం ముక్క అన్నది చెప్పలేదు. ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ టమాటా కూడా చూసారు కదా, టమాటా కూడా సేమ్ మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటున్నానంటే, చాలామంది ఏంటంటే కర్రీ వండేటప్పుడు హడావుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి అవి ప్యాన్లో వేగుతున్నప్పుడు మిగతా వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ కర్రీకి ఏంటంటే
అన్ని వెజిటేబుల్స్ అన్ని ముక్కలు ఒకేసారి కట్ చేసుకోవాలన్నమాట. అందుకని అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ కర్రీ జస్ట్ 5 minutesలో అయిపోయేది. ఈ కర్రీ కోసం మనం స్టవ్ దగ్గర నుంచి చెమటలు కక్కుతూ ఉండాల్సిన అవసరం లేదు, గరిటతో కలపాల్సిన అవసరం లేదన్నమాట. సో ఒక్కసారి పెట్టేస్తే అది అయిపోయే వరకు మనం స్టవ్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందుకని నేను వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. అదే ప్రాసెస్ అన్నమాట ఈ కర్రీకి. లేకపోతే ఇక్కడ పచ్చిమిర్చికి నేను చాకు వాడట్లేదు, సిజర్ వాడుతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ డౌట్ రావచ్చు, సిజర్ వాడుతుంది ఏంటి అని. డోంట్ వరీ, ఇది నేను కిచెన్లో వాడే సీజరే, బయట వాడే సీజర్ కాదు. నాకు పచ్చిమిర్చి ఒకసారి చాక్తో కట్ చేస్తే ఫింగర్ కట్ అయింది. అందుకని అప్పటి నుంచి కొంచెం భయమే కాదు, ఇంకోటి అయితే సీజర్తో కట్ చేస్తే మనకు కావాల్సిన సైజులో పొడుగ్గా సన్నగా వస్తాయి. సో అందుకని నేను సీజర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పచ్చిమిర్చి కట్ చేయడం. ఈవెన్ చిన్న ఫ్రైస్కి కూడా సీజర్తో చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు కావాల్సిన రౌండ్గా పచ్చిమిర్చి చాలా చిన్న ముక్కలు వస్తాయి అన్నమాట, తొందరగా వేగుతాయి. ఇది నేను యూజ్ చేస్తున్న టిప్ అనుకోండి. మీలా తెలిస్తే వెళ్ళండి, కూడా తెలియని వాళ్ళకి ఇది కొత్త టిప్ అన్నమాట. ఇకపోతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా. ఈ కర్రీ యాక్చువల్గా కర్రీ ప్యాన్లో వండకూడదు. ఈ కర్రీ నేను కుకింగ్ నేర్చుకున్న కొత్తల్లో మా లాస్ట్ బాప్ప, అఫ్కోర్స్ బాప్ప అంటే మీ అందరికీ అర్థం కాకపోవచ్చు, మేము మేనత్తని బాప్ప అని పిలుస్తాము. బాప్ప నాకు కుకింగ్ నేర్చుకున్న కొత్తలో నాకు ఒక సజెషన్ చెప్పింది ఏంటంటే, వంకాయ టమాటా ఎప్పుడూ కూడా కర్రీ ప్యాన్లో వండకూడదు. కర్రీ ప్యాన్లో కాకుండా మరి ఎందులో వండాలండి అని అడుగుతారేమో. కర్రీ ప్యాన్లో వండకూడదు. కర్రీ ప్యాన్లో కాకుండా ఇవన్నీ కూడా కుక్కర్లో వండాలి. అదేలాగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు పప్పుకు పెట్టుకుంటాం కదా, నేను తక్కువ కర్రీ వండుతున్నాను కాబట్టి పప్పుకు పెట్టుకునే కుక్కర్ అయితే సరిపోతుంది. ఆ కుక్కర్ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించకూడదండి ఇప్పుడప్పుడే. ఫస్ట్ కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో ఇవన్నీ వెయ్యాలన్నట్టు. ఎలాగంటే ఈ కర్రీకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. 5 minutes అయిపోయే కర్రీ అన్నాను కదా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, హెల్దీ కూడా. యాక్చువల్గా చెప్పాలంటే హెల్దీ కూడా. ఓల్డెన్ డేస్లో అట చాలామంది ఇలాగే కలిపి పెట్టుకుంటేవారట. ఇప్పుడు మనకి స్టైల్ వచ్చేసి మనం వేరేగా వండుతున్నాం కాబట్టి. కానీ చాలామంది అట ఓల్డెన్ డేస్లో ఇలాగే కలిపి పెట్టుకుంటేవారట. అయితే ఇక్కడ మీరు చూసారు కదా, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్ అన్నీ కూడా, అది కూడా స్టవ్ వెలిగించకుండా అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కటి వేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే టమాటా వేసాను, తర్వాత అల్లం ముక్కలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, తర్వాత సాల్ట్ వాటర్లో వేసిన వంకాయలు కూడా వేసేసాను. ఆ తర్వాత వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా కర్రీ ఎప్పుడు కూడా అలా వండుతాం మనం. అన్నీ వేగిపోయిన తర్వాత సాల్టు, కారము, పసుపు, ఇంకా ఏమైనా మసాలా కావాలంటే ఈ మసాలా అన్నీ వేసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా ఇక్కడే వేసేస్తాం అన్నట్టు. యాక్చువల్గా చాలామంది కూడా అల్లం ముక్కల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. బట్ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతగా నచ్చదు. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే టేస్ట్ రాదు. సో అల్లం కూడా చిన్న ముక్కల కింద, అంటే ఉప్మా కట్ చేసుకుంటాం కదా, ఉప్మా తాలింపు పెట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కదా, అలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ సాల్ట్, కారము, పసుపు కూడా టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. నేను చాలా తక్కువ తింటాను కాబట్టి చాలా తక్కువ వేసుకున్నాను. ఇంతే వేయాలి, ఇంత వేస్తే సరిపోతుందని నేనైతే మీకైతే మెజర్మెంట్స్ అయితే చెప్పను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను కుకింగ్లో అంత ప్రొఫెషనల్ కాదు అని. సో అన్నీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకున్న తర్వాత ఈ కర్రీకి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. అఫ్కోర్స్ మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి హైజెనిక్గా లేకుండా, ఇప్పటివరకు హైజెన్ అని, ఇప్పుడు హైజెనిక్గా లేకుండా చేత్తో కలుపుతుంది అని అనుకోవచ్చు. ఆ చేత్తో కలిపితేనే టేస్ట్ అన్నమాట. ఈ కారము, సాల్టు, పసుపు, ఆయిల్ అన్నీ కూడా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే టేస్ట్. అలాగే గరిటతో కలిపామనుకోండి ఆ టేస్ట్ రాదు. చేత్తోనే కలపాలి. చేత్తో కలిపిన తర్వాత ఆ చెయ్యి
అంటుకున్న కారం ఇవన్నీ పోయేటట్టుగా అన్ని నీళ్ళు వేస్తే సరిపోదు, ఎక్కువ నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ వీళ్ళన్నీ వేసి జస్ట్ ఒకసారి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది కూడా సిమ్లో అన్నమాట. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఈ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కుక్కర్ అన్నది తిరిగేసి పెట్టాలి. బట్ ఏంటంటే ఇక్కడ నాకు కుక్కర్ మూత అన్నది తిరిగేసి పెట్టాలి. బట్ ఏంటంటే కుక్కర్ మూతకి మీరు చూస్తుంటే విజిల్ స్ట్రక్ అయిపోయింది, అది రావట్లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా బిజీ షెడ్యూల్లో కర్రీ అని. నేను నిజంగానే ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. సో ఆ బిజీలో నాకు ఆ కుక్కర్ విజిల్ తీసేంత టైం లేక నేను తిరగేసి పెట్టకుండా మూత నార్మల్గా అలాగే కొంచెం ఓపెన్ చేసేటట్టు ఇలా పెట్టి సిమ్లో పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మీరు కూడా అంతే, అలాగ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయేసరికి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి కర్రీ అయిపోతుంది అన్నమాట. ఇది ఈరోజు వంకాయ టమాటా 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకో. 5 మినిట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే 5 మినిట్స్లో సిమ్లో ఉడికిపోతుందండి. అది కూడా ఎలాగంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చి అల్లం ఫ్లేవరు, కారం, ఉప్పు ముక్కలన్నిటికి బట్టి ఒకలాంటి మంచి అరోమా టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిందంటే ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. హోప్ యూ ఆల్ ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఎవరికైనా తెలియకపోతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ subscribe to my channel Fragrance of Rose Petals. Thank you all.